సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు సరైన సినిమాలు పడాలే కానీ రికార్డులు ఏ స్థాయిలో గల్లంతు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల హిట్ చూసిన బిగ్గీ మాము తన తర్వాతి సినిమాపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక తాజాగా ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేస్తారని సమాచారం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ స్టోరీ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి గుర్తుకు వస్తాయి. ఈ రెండు సినిమాలకు డైలాగ్స్ తో పాటు కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు త్రివిక్రమ్. అలాగే వాసు మూవీకి మాటలు రాసింది గురూజీనే. దర్శకుడిగా మాత్రం వెంకీతో ఎప్పుడూ పనిచేయలేదు. చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్న కుదరని కాంబో ఇప్పుడు కలిసేలా ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ కు 2 ఏళ్ల వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఈలోపు వెంకీతో ఓ ఫ్యామిలీ సబ్జెక్టు చేయాలని చూస్తున్నారు గురూజీ. జూన్ 6న ఈ సినిమా అధికారికంగా లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. వెంకీకి జోడీగా రుక్మిణి వసంత నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ తో ప్రాజెక్టు దాదాపు ఖరారైనట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. హారిక హాసిని బ్యానర్ పై రూపొందే ఈ ఎంటర్టైనర్ కు దసరా బుల్లోడు టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి తరహాలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఇది ఉంటుందట. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఫన్ ఎమోషన్స్ కి పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం. 2026 వేసవి విడుదలను టార్గెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది. ముందు సంక్రాంతికి అనుకున్నారు కానీ అదే పండుగకు చిరంజీవి వెంకటేష్ మల్టీ స్టారర్ వస్తుంది కనుక ఒకే టైంలో ఫ్లాష్ కి వెంకీ ఒప్పుకోరు కాబట్టి ఆ ఛాన్స్ లేనట్టే. త్రివిక్రమ్ సైతం హడావిడిగా తీసే ఉద్దేశంలో లేరట. ఎంత మెల్లగా తీసినా ఏడాదిలోపే రిలీజ్ కావడం ఖాయం. సంగీత దర్శకుడిగా తమన్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత పేరు వినిపిస్తుంది. అదే జరిగితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మించిన బ్లాక్ బస్టర్ ని ఆశించవచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో బిజీగా ఉన్న తను డేట్ల సర్దుబాటు గురించి చూస్తుందని వినికిడి. వెంకటేష్ తో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచి త్రివిక్రమ్ ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ల కోరిక నెరవేరబోతుంది. మాటల మాంత్రికుడు చేయబోయే వినోదపు మాయాజాలంలో వెంకీ మామ రెచ్చిపోవడం ఖాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.